We need workers. We need workers. We need great workers. And this pretty much ensures that that's what's going to happen. I think, Sean, do you agree with that? Well, they're $100,000 per year. అమెరికాలోకి టెక్ ఉద్యోగాలకు కీలకమైన H-1B వీసా ఫీజును $1,00,000 అంటే 88 లక్షలకు పెంచడంతో చాలా మంది భారత యువత నిరాశలో మునిగిపోయింది. అయితే అగ్రరాజ్యంలో ఉద్యోగాలు చేయడానికి అవసరమైన వీసాలో అది ఒక కీలక మార్గం మాత్రమే. దానికి కొంతమేరకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు టెక్ కంపెనీలు వీటిని అన్వేషించే పనిలో పడ్డాయి. వీటిలో అత్యంత ముఖ్యమైన L1, O1 వీసాలు కీలకమైనవి. పెరిగిన H-1B వీసా ఫీజుతో పోలిస్తే వీటి ఫీజులు చాలా వరకు అందుబాటులో ఉన్నాయి. కాకపోతే వీటి ఎంపిక విధానాలు కఠినంగా ఉంటాయి. దరఖాస్తు చేశాక వీసా వచ్చే అవకాశాలు కూడా H-1Bతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకు O1 వీసాకు $12,000 ఖర్చవుతుంది. వీటి జారీకి ఎటువంటి పరిమితి, లాటరీ విధానం లేదు. ఇప్పటి వరకు ఉన్న గణాంకాలను పరిశీలిస్తే దరఖాస్తు చేసిన వారిలో 93% మందికి లభించింది. అదే H-1Bకి వచ్చిన దరఖాస్తుల్లో 73% తిరస్కరణకు గురయ్యాయి. అసలు ఈ వీసాలు ఏంటో తెలుసుకుందాం. L1 వీసాలు. ఈ శ్రేణి వీసాలకు బహుళ జాతి కంపెనీలు విదేశీ బ్రాంచ్ల నుంచి అమెరికాలోని బ్రాంచ్ల్లో పనిచేయడానికి ఎగ్జిక్యూటివ్ మేనేజర్లు L1A ఆ రంగంలో నిపుణులకు L1B రకం వీసాలను జారీ చేస్తారు. కాకపోతే ఆ కంపెనీ విదేశీ శాఖలో ఆ ఉద్యోగి కనీసం 7 ఏడాదైనా పనిచేసి ఉండాలి. అది కూడా దరఖాస్తు చేసిన నాటికి ముందు 3 ఏళ్లలోనే. ఇక ఆ కంపెనీ పేరెంట్ సబ్సిడరీ బ్రాంచ్ కి సంబంధం ఉండాలి. ఇక ఈ వీసా లభిస్తే భవిష్యత్తులో EB-1C గ్రీన్ కార్డ్ పొందవచ్చు. ఇక L1B కింద వచ్చేవారు ఆ రంగంలో నిపుణుడు అని నిరూపించుకోవాలి. సదరు సంస్థకు ఉద్యోగి స్వదేశం అమెరికాలో కార్యాలయాలు ఉండాలి. 2024 ఆర్థిక సంవత్సరంలో అమెరికా జారీ చేసిన L1 వీసాలో 26% భారతీయులకు దక్కాయి. 10 ఏళ్ల క్రితం ఇది 30% వరకు ఉండేది. O1 వీసాలు ఆర్ట్స్, సైన్స్, విద్యారంగం, బిజినెస్, అథ్లెటిక్స్, అసాధారణ ప్రతిభావంతులకు ఇచ్చే నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇది. టీవీ, ఫిలిం రంగంలో ప్రతిభావంతులకు కూడా ఇస్తారు. అతడి ప్రతిభను నిరూపించే అంతర్జాతీయ, జాతీయ అవార్డులకు, ఆ రంగానికి అతడు చేసిన సేవ, గుర్తింపు పొందిన విజయాలు ఉండాలి. దీనికి ఉన్న 8 ప్రమాణాల్లో కనీసం 3 అందుకోగలగాలి. ఈ వీసాను తొలుత 3 ఏళ్లకు జారీ చేసినా ఆ తర్వాత 1 ఏడాది చొప్పున ఎంత కాలమైనా పొడిగిస్తారు. పని చేయడానికి లేదా స్వయం ఉపాధి చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. గతేడాది 19,457 వీసాలను అమెరికా జారీ చేసింది. కాకపోతే H-1Bని ఇది భర్తీ చేసే స్థాయిలో ఉండదు. ఇక ఈ వీసా కోసం ఆయా రంగాల్లో అత్యంత నిష్ణాతుడిగా నిరూపించుకోవాల్సి ఉంటుంది. కొత్తగా పెంచిన ఫీజు ప్రకారం భారతీయ కంపెనీలు గతంలోలా H-1B వీసాలు పొందాలంటే అదనంగా ప్రతి కంపెనీ $150 నుంచి $550 మిలియన్ వెచ్చించాల్సి ఉంటుంది. ఇది వారి ఉత్పత్తులు, సేవల ఖరీదును కూడా గణనీయంగా పెంచేస్తుంది. With this stupid president that we had and the stupid people that surrounded him right around this desk, these liberal, crazy people that have destroyed, they could have destroyed. If we didn't win this election, our country would have been dead. Our country was dead. Think of it. And I've said this, man. The king of Saudi Arabia said, your country was dead 1 year. They thought it was dead. This country couldn't have survived another year of those people running it. And now we have the hottest country anywhere in the world. Think of that. And this is going to help. And we're taking in hundreds of billions of dollars. This will be taken in, the gold card will be taken in hundreds of billions of dollars. And companies will be able to keep some people that they need. You know, they need people of expertise, great expertise.